పేతురు రాసిన మొదటి పత్రిక. అపోస్తులైన పేతురు, అపోస్తులైన పౌలు గారు అని అంటుంటాం మనం. పేతురు కూడా అపోస్తులే. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాటలు చదువుతారు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను చాలు మాను మీద మోసుకొనెను. మనం చదవబడిన వాక్యములు గనక మనం చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని విషయమై జీవించాలంట? నీతి విషయమై జీవించాలి, పాపముల విషయమై చనిపోవాలి. అయితే నేను చెప్పాలనుకున్న మాట, మనం అందరము కూడా నీతి విషయమై జీవించాలి. దేని విషయమై జీవించాలి? మనం అందరము నీతి విషయమై జీవించాలి. అందుకొరకే యేసుక్రీస్తు ఏమయ్యాడు? మ్రాను మీద మన పాపములన్నిటినీ కూడా మోసాడు. మ్రాను మీద ఆయన వేసుకొని ఆయన మోసుకుంటూ గొల్గొతా పర్వతానికి ఎక్కినట్టుగా మనం చూస్తాం. దేని కొరకు? మనము నీతి విషయమై జీవించడం కొరకు. దేని కొరకు? నీతి విషయమై జీవించడం కొరకు. ఈ పేతురు గారు ఈ పత్రిక రాశారు కదా. ఈయన ఎవరు అని చూస్తే మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు శిష్యుల్లో ఈయనొకడు, చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈయనతోనే అంటాడు, నేను నా సంఘాన్ని నీ మీద కడతాను, నీవు కేఫా అనబడతావు. కేఫా అంటే అర్థము రాయి. నీ మీద నా సంఘాన్ని కడతాను. ఇంకొక దగ్గర అంటారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను అంటాడు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను. నీవు నన్ను ప్రేమించుచున్నాను. మూడోసారి అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా లేదో నీకు తెలియదా? ఎందుకంటే నువ్వు అంతరాముని ఎరిగిన వాడివి కదా, హృదయాలను పరిశోధించే దేవుడు కదా, నీకు తెలీదా అన్నట్టుగా పేతురు గారు చెప్తారు. ఇదే పేతురు గారు యేసుక్రీస్తుని అంటే ఇలాగ సిలువకు అప్పగిస్తారు అని యేసుక్రీస్తు తన ప్రతిదీ కూడా చెప్తా ఉన్నప్పుడు, అది నీకు దూరం అవునుగాక, మరణంలో కూడా నీతో ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? కోడి కూయక ముందు నువ్వు ముమ్మార్లు తెలీదంట. తెలీదు అని నువ్వు చెప్పేస్తావు. అంటే ఏంటి? అబద్ధం ఆడేస్తావు. అంటే అబద్ధం ఆడడం అంటే ఏంటి? దేవుని దృష్టికి అది నీతి కాదు. అబద్ధం ఆడడము వినాలి అందరూ. వింటున్నారా? అందరూ కూడా వినాలి. అబద్ధం ఆడడం ఏంటి? దేవుని దృష్టికి నీతి కాదు. నీతి కాదు. అందుకే దేవుడు అంటాడు, అబద్ధం ఆడేవారికి పరలోక రాజ్యం లేదు. అబద్ధం ఆడేవారికి పరలోక రాజ్యం లేదు. అందుకే ఆ పేతురు గారు దాని విషయమై పశ్చాత్తాపడి ఆయన తెలుసుకొని, ఒకప్పుడు నేను ప్రభువుని తెలియదన్నాను, ప్రభువుని నేను ఒప్పుకోలేదు, లేకపోతే ఆయన నేను అప్పగించినప్పుడు నాకు తెలియదు అన్నట్టుగా నేను తప్పించుకున్నాను, అబద్ధం ఆడాను, 3 సార్లు అబద్ధం ఆడాను, కాబట్టి దాని విషయంలో నేను చనిపోయాను, లేకపోతే దాని విషయంలో నేను జీవించి ఉండలేదు. అంటే ఒక నీతిగా, అంటే మరణం వచ్చినా పర్లేదు, యేసుక్రీస్తు నాకు తెలుసు అన్నట్లుగా నేను ఒప్పుకొని సాక్ష్యం ఇవ్వలేదు. ఈరోజు చాలామంది కూడా ఏంటంటే అదే చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నా కానీ రహస్యంగా జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తుని మీరు ఆరాధిస్తున్నారంటే లేదు, మీరు చర్చికి వెళ్తున్నట్టు మేము చూసాము అంటే లేదు, మీరు ప్రార్థనకు వెళ్ళడం మేము చూసాము, మీరు ప్రార్థన చేయడం చూసాము, లేకపోతే ఇంకొకటి చూసాం అంటే మనం ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడేస్తున్నాం. అంటే యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడని మనం ఏం చేస్తున్నాము? దాన్ని ప్రకటించట్లేదు. ఆయన నా పాపాల కొరకు చనిపోయాడు కాబట్టి, నేను నీతి విషయమై జీవించడం కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తున్నాను. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో ఏంటి మిస్టేక్ ఉంది అని మనము తిరిగి చెప్పలేక, లేకపోతే దాన్ని కప్పిపెట్టే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం చేసే క్రియలను బట్టి మనం ఏదో నీతిమంతులు అయిపోతామని అనుకుంటాం. అంటే మనం ఇలాగ అబద్ధం ఆడినా, లేకపోతే ఇంకొకటి చేసినా మనం భక్తి చేస్తున్నాంగా, లేకపోతే మందిరానికి వెళ్తున్నాంగా, లేకపోతే కానుకలు ఇస్తున్నాంగా, అంటే అవేంటి? అవన్నీ క్రియలు. అంటే పని చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటి? క్రియలు.
అయితే క్రియల మూలముగా ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడరని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తుంది దేవుని వాక్యము? క్రియల మూలముగా ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభించి చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని వచనాలు మీరు చదివితే, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరుకునని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి చాలు ఒక్క నిమిషం. అంటే ఒకవేళ మనం చేసే క్రియలను బట్టి నీతిమంతులుగా మనము గనక తీర్చబడ్డాం అనుకోండి, అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాము, కాబట్టి మనము యేసుక్రీస్తుని తెలియదని మనం చెప్పేసి తప్పించుకోవచ్చు అని మనము క్రియలు చేస్తున్నాంగా, పని చేస్తున్నాంగా, కాబట్టి మనము ఏంటంటారు, ఎలా పడితే అలాగా ఉంటే, లేకపోతే దేవుడు తెలియదని చెప్పేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని మనం అనుకుంటాం. అంటే మనం దేన్ని చూస్తున్నాము? నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అప్పుడప్పుడు కానుకిస్తున్నాను. అంటే ఏంటి? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఏం చేసేవారు? వాళ్ళు ఏంటంటారు, చెప్తారు కానీ చెయ్యరు. మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుడు ఎలా ఉన్నాడో మనకి తెలుసు, దాన్ని మనము విశ్వసించి నిలబడలేం, విశ్వసించి దాన్ని మనం బట్టి జీవించలేం. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన కొరకు చనిపోయినా మరలా మనం ఆయన ఏం చేస్తున్నాం, మాటి మాటికి సిలువ వేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి, సిలువ వేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ అబ్రహాం గురించి చెప్తా అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం చేశాడు, దేవుడు ఏం చెప్పాడో చెప్పిన దాన్ని అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ముందు నీ స్వదేశాన్ని విడిచిపెట్టరా అన్నాడు, తర్వాత కుమారుడిని ఇచ్చాడు, కుమారుడిని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? నీ కుమారుడిని నాకు కుమారుడిని తీసుకెళ్ళి నాకు బలి ఇవ్వమన్నాడు. అవునా కదా? ఇవన్నీ చేస్తూ వచ్చాడు. చేస్తూ వచ్చిన తర్వాత అప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. అబ్రహాముకు తెలియకుండా నేను ఏమైనా చేస్తానా అని ఆయన చెప్పినట్టుగా మనము చూస్తాం. ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాముకి క్రియల మూలము ఒకవేళ నీతిమంతుడని తీర్చబడితే, అంటే తను చేసే పనిని బట్టి, అంటే ఇప్పుడు ఏంటి, నేను దేవుడు చెప్పాడు వచ్చేసాను, నా కుమారుని ఇమ్మన్నాను ఇచ్చేసాను, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు కదా పనులు. ఒకవేళ వాటిని బట్టి గనక అతను నీతిమంతుడని తీర్చబడితే అతనికి ఏమవుతుందంట? అతిశయం వస్తుందంట. అతిశయం వస్తుంది, అది అతిశయ కారణంగా ఉంటుంది. సింపుల్గా మనం చెప్పాలంటే, నేను ఇది చేశాను, నేను అది చేశాను. ఇప్పుడు కొన్ని మన విమర్శించడం కోసం కాదు కానీ, ఇంకోటని కాదు కానీ, కొన్ని మనము సంఘాల్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని మందిరాల్లోకి వెళ్ళామనుకోండి, కుర్చీల మీద పేర్లు ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు? కుర్చీల మీద పేర్లు ఉంటాయి, ఫ్యాన్ల మీద పేర్లు ఉంటాయి. నేను చూశాను. నేను చిన్నప్పుడు ఎదుగుతూ మందిరాలకు వెళ్ళిన ఆ మందిరాల్లో చూశాను. ఏముంటాయంటే ఫ్యాన్ మీద పేర్లు, కుర్చీ మీద పేర్లు, ఒక డ్రమ్ ఇచ్చారనుకోండి డ్రమ్ మీద పేరు, కానుక పెట్టి ఇచ్చారనుకో కానుక పెట్టి మీద పేరు. అలాగే తర్వాత మళ్ళీ ఏదన్నా సపోజ్ కవర్లు ఇచ్చారనుకోండి, కవర్ ఎవరు ఎంత కవర్ ఇచ్చారో ఆ పేర్లు చదవాలి. ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిని బట్టి మనుషులు ఎదుటి నువ్వేంటి, నీతిమంతుడు అనిపించుకోవాలనుకుంటున్నావు. అంటే నేను దేవుడి కోసం చేశాను, నేను దేవుని కోసం ఇచ్చాను, నేను కాబట్టి ఇచ్చాను, నేను కాబట్టి చేయగలిగాను. అప్పుడు అది ఏమవుతుంది? మనకి చేస్తున్న పనిని బట్టి అతిశయం వచ్చేస్తుంది. మనకి ఏమొస్తుంది? అతిశయం వచ్చేస్తుంది. అందుకే చేసే పనులను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడం, అంటే క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడం. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది క్రియల మూలముగా కాదు. ఒకవేళ క్రియల మూలముగా అబ్రహాము నీతిమంతుడని తీర్చబడినట్లయితే అబ్రహాం ఏమైపోతాడు? అతిశయపడతా ఉంటాడు. అందుకే కొంతమంది ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఆ ఫ్యాన్ 4లో పెట్టకూడదు ఎంత చెమట పెట్టినా, ఎందుకంటే వాళ్ళ పేరు కనపడదు. మరి తిరిగితే ఫ్యాన్ తిరుగుతుంటే వాళ్ళ పేరు కనపడుతుందా? నా పేరు కనపడాలి అంటే చర్చికి వచ్చినాడు, ఫ్యాన్ తిరుగుతుందో లేదో పైకి చూసి ఫ్యాన్ మీద ఏదో ఉంది అంటే ఎవడిచ్చాడో చూడాలి. అబ్బా ఇటు ఫ్యాన్ ఇచ్చాడు రా అని ఏమవ్వాలి? ఎంత మంచి పని చేశాడు అనేసి, అరే నువ్వు ఫ్యాన్ ఇచ్చావా? అవును నేను ఇచ్చాను. ఎలా ఇచ్చావు
వస్తుంటాడు కదా బండి మీద చీటీలేడు, ఆడికి వారానికి ఒక 100 రూపాయలు కట్టి అలా 14 వారాలని తీసుకున్నాను అంటే ఆడు ఫ్యాన్ ఇచ్చిందే కాకుండా ఆడు ఎలా కొన్నాడు, ఏం చేశాడు, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నాడు, అది ఇంక ఏ కంపెనీ, లేకపోతే ఇంకోటి అన్నీ కూడా ఏం చేస్తుంటాడంటే నేను చేసింది గొప్ప, నేను ఎంత గొప్ప పని చేశాను అని అతిశయపడిపోతూ ఉంటాడు. ఏమవుతుంటాడు? అతిశయపడతా ఉంటాడు. ఆ అతిశయము దేవునికి నచ్చదు. అంటే నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని బట్టి ఒకవేళ నువ్వు అతిశయపడితే దేవునికి అది ఇష్టం ఉండదు. అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ స్థితిలో నన్ను పెట్టాడు, ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు, ఈ విషయంలో నాకు సామర్థ్యం ఇచ్చాడు, ఈ విషయంలో నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, అనేకులకు ఇచ్చేవాడిగా ఉన్నాను, అనేకులకు పైవాడిగా నన్ను దేవుడు ఉంచాడు కాబట్టి నా అతిశయ కారణం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి, మనుషులు కాదు, మనం చేసిన పనులు కాదు. నేను రాత్రంతా కష్టపడి ఎంత మంచి ఉద్యోగం సంపాదించాను, లేకపోతే నేను ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను కాదు. నువ్వు కష్టపడ్డావు, నువ్వు కష్టపడింది అక్కడ ఒక ఫలభరితంగా మార్చబడాలి అంటే దేవుని కృప ఉండాలి. దేవుడు లేకపోతే నువ్వు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు, మనం అంత పెద్దవారం కాదు. అయినప్పటికీ కూడా మనం ఈరోజు ప్రతిదీ కూడా కలిగి ఉన్నామంటే అది ఎవరిని బట్టి? దేవుని బట్టే. కానీ అతిశయించాల్సింది ఎవరిని బట్టి? దేవుని బట్టి. అందుకే ఇంకా తర్వాత మనం చదివితే లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఏది నీతిగా ఎంచబడింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి విశ్వసించాడు కాబట్టి అతడు నీతిమంతుడు. అంటే క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. ఏ ఒక్కరు కూడా క్రియల మూలముగా నీతిమంతులు కారేరు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు మనం ఏమవుతాము? నీతి విషయమై జీవించే వారం అవుతాం. ఏమవుతాం మనము? నీతి విషయమై జీవించేవారు అవుతాం. ఎందుకు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం కదా. విశ్వాసము ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాము. కాబట్టి నీతిమంతులమైన మనము ఎలాంటి నీతిని అనుసరించి నడవాలో మనకు నేర్పించేది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నేర్పిస్తాడు కాబట్టి, ఆయనకు మనకు బోధిస్తాడు కాబట్టి, ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏమవుతాము? నీతి విషయమై జీవించేవారిగా ఉంటాం. అంటే క్రియల మూలముగా ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డరు. అబ్రహాము గురించి అందుకే చెప్తా ఉన్నాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నేను దేవుడి కోసం ఇది చేశాను, దేవుడి కోసం అది చేశాను అని చెప్పుకోవడాన్ని బట్టి కాదు. అంటే ఏది చేయమన్నా కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడిని నమ్మి చేశాడు కదా, అది నీతి. ప్రశ్నించకుండా, లేకపోతే నాకేంటి అని అడగకుండా, అది నీతి. మరి ఈరోజు మనం ఎంతమంది అలా జీవిస్తున్నాం? అంటే దేవుణ్ణి నమ్మి జీవించడానికి మన జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. అంటే ఏది చేసినా దేవుని చిత్తమే, ఏదైనా కానీ దేవుని యొక్క ఉద్దేశమే, ఏదైనా దేవుని యొక్క ప్రణాళిక అనుకుని మనం నడిపించబడుతున్నాం ఈ లోకంలో. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు చనిపోయి మనము నీతి విషయమై జీవించాలని కోరుకుంటూ మ్రాను మీద మన పాపాలన్నింటినీ మోసిన దేవుని కొరకు మనం ఎంత నీతి విషయమై జీవించడానికి ఇష్టపడుతున్నాం? అంటే ఎంతగా దేవుణ్ణి నమ్ముతున్నాం? క్రియల్ని నమ్ముతున్నామా? ఈరోజు అంతా కూడా క్రియలతో కూడిన భక్తే ఉంది. ఏ భక్తి ఉంది? క్రియలతో కూడిన భక్తే ఉంది. గంట సేపు కూర్చోవాలి, 10 సార్లు తిరగాలి. ఎక్కడా? మీకు తెలుసు. నేను చెప్పేది ఆంటీ 10 కొట్టాలి ఏంటో మీకు తెలుసు, 10 వెలిగించాలి ఏంటో మీకు తెలుసు. అంటే అవి చేసేసిన తర్వాత ఇంకేం లేదు. ఇంకా తర్వాత మనం ఎలాగైనా జీవించవచ్చు, మరలా మనం పాపంలో పడవచ్చు, మరలా మనం పాపం చేయొచ్చు, మన ఇష్టానుసారంగా జీవించు. అడిగితే నా ఇష్టం. ఏంటి? అడిగితే నా ఇష్టం. మరి ఆ నీతి విషయమే జీవిస్తున్నట్ట, దేవుని పేరు చెప్పుకొని నీతి విషయమే జీవిస్తున్నట్ట. ఇంకా ఏ పాపాల కొరకు అయితే యేసుక్రీస్తు చనిపోయాడో, మ్రాను మీద మన పాపాలన్నింటినీ మోసుకుంటూ వెళ్ళాడో, వాటన్నిటినీ కూడా మనము మర్చిపోయి మన కొరకు చనిపోయాడు కాబట్టి మరలా మనం అలా జీవించడం, మరలా దేవుణ్ణి సిలువేస్తున్నట్టే అని గ్రహించుకొని మనం అలా జీవించకుండా నీతి విషయమై జీవించాలని ఎంతమందికి ఉంది? అంటే దేవుణ్ణి నమ్మి జీవించాలి,
కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కానీ నీతి తప్పకూడదు. అదే అబ్రహాము గురించి మనం చూస్తే 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయం కనుక మీరు చూసుకుంటూ వచ్చారనుకోండి, చదువుకుంటూ వచ్చారనుకోండి, అక్కడ ఉన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. అక్కడ సొదొమ రాజు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము వెళ్ళి మరలా దాన్ని అంతటిని కూడా తీసుకొని వస్తాడు. అదేనా ఉంది? అది కాదా? అదేనా? ఇంకేమైనా ఉందా కొత్తగా? 14వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. చదవండి ఫాస్ట్గా, లేకపోతే నేను చదువుతాను. 12. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపినప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను ఆమోరిని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 310 నెనమండుగురిని వెంటబట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి రాత్రివేళ అతడును అతని దాసులను వాళ్ళకి ఎదురుగా మనలను తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. తర్వాత మనం ఇంకా అలా కిందకు వచ్చి వస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులని చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో అనగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. అంటే అబ్రహాము నీ వల్ల ధనవంతుడయ్యాడు అనే మాట నాకొద్దు. అంటే ఏంటి? అడ్డదారిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అడ్డదారులు అబ్రహాం సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఆయన ఏం చేశాడు? అబ్రహాం ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఆయనే నన్ను ఆశీర్వదించాలి, ఆయనే నన్ను హెచ్చించాలి, ఆయనే నన్ను గొప్ప చేయాలి, ఆయనే నన్ను అభివృద్ధి పరచాలి, ఆయనే నన్ను విస్తరింపచేయాలి. మనుషులు కాదు నన్ను గొప్ప చేయాల్సింది, మనుషులు కాదు నన్ను ధనవంతుల్ని చేయాల్సింది, మనుషులు కానే కాదు. ఎవరు చేయాలి? అది అబ్రహాము నీతి. మనం అలా నమ్ముతున్నామా? మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 మనం చూస్తే, తన సొంత కుమారుణ్ణే నీకు అనుగ్రహించిన తండ్రి ఇంక నీకేమి ఇవ్వకుండా ఉంటాడు? ఇంక నీకేం చేయకుండా ఉంటాడు? సొంత కుమారుని నీకు ఇచ్చాడు కదా. సొంత కుమారుని మన పాపాల కొరకు ఆయన ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన దేవుడు, ఇచ్చిన తండ్రి ఇంకా నీకు ఏదైనా లోటు చేస్తాడా? ఏదైనా నీకు తక్కువ చేస్తాడా? ఏదైనా నీకు లేకుండా చేస్తాడా? ఏదైనా నీకు చాలినట్టుగా ఇస్తాడా? నో, ఇవ్వడాయన. ఎందుకంటే నీవు ఆయన నమ్మావు కాబట్టి. నువ్వు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే, నిజంగా నువ్వు ఆయన నమ్మితే, ఏది నీకు అవసరమో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా చేయగలవాడు ఆయన. అబ్రహాము అనేది నమ్మాడు. ఎందుకంటే నీతి విషయమై జీవించాలి. దేని విషయమై జీవించాలి? నీతిగా బ్రతకాలి. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిది? నీతిగా బ్రతికి ఆకలి దప్పులు ఉన్నా కానీ వాళ్ళకి పరలోక రాజ్యం అంట. అది మనకు అర్థమవుతుందా? అందుకు ఆయన చనిపోయాడు. అందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. మనం నీతి విషయమై జీవించడం కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు మన పైన, ఆ 24 చదివాం కదా, 2:24, ఆ పైన మేము చదువుకుంటూ వస్తే ఆయనలో ఏ దోషము లేదు. ఆయన బదులు మాట్లాడలేదు, బాధించబడిన ఏమీ అనలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన మేలు చేసి కీడును అనుభవిస్తున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము
మనం ఎంతగా నీతి విషయమై జీవించడానికి కొరకు ఆలోచన చేస్తున్నాం, ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాం. చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, నీకు వస్తే రాయాలి, పక్కోడు దాంట్లో చూసి రాసి పాస్ అవుతే ఏం ఉపయోగం? చెప్పండి, ఏం ఉపయోగం? అది నీతి, అది నీతి. ఇంకా మీకు నీతి గురించి తెలియాలంటే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 10 నుంచి 21 తర్వాత చదువుకోండి మీరు. ఇంకా నీతి గురించి తెలియాలంటే ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 10 నుంచి 21 వరకు. తర్వాత ఇంకా మీకు తెలియాలంటే సింపుల్గా సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో దావీదు గురించి, సౌలు గురించి మీరు చదువుకోండి. ఒకసారి మనం విన్నాం, అపకారమునకు నువ్వు ఉపకారం చేసావు, నువ్వు నాకంటే కూడా నీతిమంతుడివి అన్నాడు. సౌలే అన్నాడు. ఎవరితో? దావీదుతో అన్నాడు. అది నీతి. అంటే ఎలాగైనా మనం పెద్దవాళ్ళు అయిపోవాలి, ఎలా అయినా మనం గొప్పవాళ్ళు అయిపోవాలి, ఎలా అయినా మనము పేరు సంపాదించుకోవాలి, అది కాదు నీతి. అబ్రహాం అది ఇష్టపడలేదు, అబ్రహాంకి అది అవసరం లేదు. నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రోషం ఈరోజు ఏ క్రైస్తవుల్లో ఉంది? పేరుకి యేసుక్రీస్తు మా కొరకు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పుకుంటున్నారు, కానీ ఎంతమంది నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు నీతి విషయమై జీవించాలని ఆయన చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపాలన్నింటినీ సిలువ మీద ఆయన భరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం జీవిస్తున్నామా నీతి విషయమై? ఇంకొక ఆయన గురించి చూద్దామా? పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీ కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి కొన్ని వాక్యాలు త్వరగా. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. మీరు లేకపోతే 5వ వచనం చదవండి, 3, 4. వినండి. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై. దేని నీతి వలనంట? ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ఏవైతే చెప్పారో, అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలతో కూడింది, ఆజ్ఞలు కూడింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పాడో 8వ దినాన్న ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? 8వ దినాన్న సున్నతి చేయించుకోవాలి, తర్వాత ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రం యొక్క నీతిని బట్టి, ఆ నీతి విషయమే నేను ఎలా ఉన్నాను, ఎలాంటి నింద లేకుండా ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అలాగే మీరు కిందకు వచ్చి ఇంకా మీరు చదివారు అనుకోండి, కింద చదవండి ఇంకా తర్వాత. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అబ్రహాం అక్కడ ఏం చేశాడు? అక్కడ తనకి ఆస్తి సంపాదించుకునే అవకాశం వచ్చినా కానీ, నూలు పోగైనా కానీ తీసుకోలేదు. అంటే ఏవేవి లాభకరమై ఉన్నాయో అబ్రహాం ఏం చేశాడు? దాన్ని వద్దనుకున్నాడు. అదే విషయము పౌలు గారు కూడా తన జీవితంలో ఏం చెప్తున్నాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైన నా నీతిని గాక. అంటే నేను ఇప్పటివరకు ఏంటి? ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుణ్ణి, అనింద్యముగా ఉన్నాను, నాలో ఏ లోపం లేదు, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే కరెక్ట్గా ఉన్నాను. అది ఎప్పుడు వరకు? యేసుక్రీస్తు లోకానికి రానంత వరకే. మోషే మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా నెరవేర్చి
ఆయన ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడరు. ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తుని ఎరగని వారు, మనం ఇక్కడ చూస్తున్నా లేకపోతే ఇశ్రాయేలు దేశం వెళ్ళినా వాళ్ళు అదే చేస్తారు. అంటే ధర్మశాస్త్రాలు ఏది చెప్పారు అదే చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, మెస్సయ్య మన కొరకు వచ్చాడు, మరలా రాబోతున్నాడు అనే ఒక అవగాహన లేకుండా ఉంటారు. అందుకే ఇదే పౌలు గారు అంటారు, ఇశ్రాయేలుల మీద ఉన్న ముసుగు తొలగిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలు మీద ఒక ముసుగు ఉంది, ఆ ముసుగు తొలగిపోవాలి. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోతుందో అప్పుడు వారి కన్నులు యేసుక్రీస్తుని చూస్తాయి. ఆ ముసుగు ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని సొంత రక్షకుని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వలనైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానం బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. అంటే ఒకప్పుడు ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవేవైతే తనకి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయో, తను నేర్చుకున్న విద్య అయినా, తను సంపాదించుకుంది జ్ఞానమైనా, ఇంకోటైనా అవన్నీ కూడా ఎలా చేసుకున్నాడు? ఆయన పెంటతో సమానంగా చేసుకున్నాడు. అంటే ధర్మశాస్త్రం వల్లైనా నాకు నీతి వద్దు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే నీతి నాకు కావాలి. అందుకని ఏమయ్యాడు? సమస్తాన్ని కూడా నష్టపరచుకోవడానికి ఇష్టపడ్డాడు, సమస్తాన్ని కూడా వద్దనుకున్నాడు. అంటే ఏమనుకున్నాడు ఆయన? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను నీతి విషయమై జీవించేవాడిగా ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతి విషయమై జీవించేవాడిగా మార్చబడతాను అని ఒక గురి కలిగి పరిగెత్తుతున్నాడు ఆయన. దేని కొరకు ఆయన ఏమంటున్నాడు? నేను దేని కొరకు పట్టబడి తినో యేసు చేత దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నీతి విషయమై జీవించేవాడు యేసుక్రీస్తు నన్ను ఎందుకు దర్శించాడు, ఎందుకు నన్ను రక్షించాడు, ఆయన ప్రణాళిక ఏంటి అని గుర్తుపెట్టి, ఎందుకు యేసుక్రీస్తు ద్వారా నేను పట్టబడ్డాను అని దానిని ఆలోచన చేసి దాని కొరకు పరిగెట్టేవాడిగా ఉంటాడు, ఆ నీతిని సంపాదించుకోవడానికి. అందుకే మనము గనక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసామనుకోండి, 5:33 అనుకుంటా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మనం వెతుకుతున్నామా? ఏమన్నాడు ఆయన? అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నామా? దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? అందుకొరకు ఆయన చనిపోయాడు అని మనం గుర్తుపడుతున్నామా? నీతి విషయమై మనం జీవించేవారిగా ఉండాలనేసి ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ క్రీస్తు నీ కొరకు ఎందుకు చనిపోయాడో అనే అర్థం నీకు తెలియకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఎన్ని గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉన్నా ఏం ప్రయోజనం లేదు, ఏ యూజ్ లేదు, ఏం ఉపయోగం లేదు. ఎందుకు నీ కొరకు చనిపోయాడు? నువ్వు నీతి విషయమే జీవించాలని కదా. అంటే నేను క్రియలు చేస్తున్నాను, లేకపోతే అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడు అనుకుంటే దాన్ని బట్టి ఒకవేళ నీకు అతిశయ కారణం కలుగుతుందేమో అని అబ్రహాముని దేవుడు ఎగ్జాంపుల్గా పెట్టాడు, పౌల్ని ఎగ్జాంపుల్గా పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఏదైతే చేయడాన్ని బట్టి ఒకవేళ మేము నీతిమంతులు అనుకుంటామో అవన్నీ కాదు, మీరు చేసే క్రియల మూలంగా కాదు, మీరు చేసే పనుల మూలంగా కాదు, కేవలము నా యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారు? ఆయన 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నారు? ఆయన నీతి కలుగునట్లు, నీతి ఎలా కలుగుతుందో చూడండి, వినండి. మనుష్యుడు హృదయంలో విశ్వసించును. చాలు. ఏం చేస్తాడంట? నీతి ఎలా కలుగుతుందంట? మనుష్యుడు హృదయంలో విశ్వసించడాన్ని బట్టి. అదే అబ్రహాము,
అదే పౌలు గారు విశ్వసించారు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నాకు నీతి కలుగుతుంది, నా నీతికి ఆధారమగు దేవా అని కీర్తన కూడా రాశాడు. అంటే మనం మనుషుల నీతిని లేకపోతే మన పితరుల యొక్క చేసిన నీతి కార్యాలని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం అందరూ ఏం చేస్తుంటారు చెప్పాలి? ఎండాకాలం ఏం చేస్తుంటారు? రేకుల మీద తాటాకులు వేసుకుంటారా? ఏసీ లేకపోతే ఏసీ కొనుక్కుంటారా? కూలర్ లేకపోతే కూలర్ కొనుక్కొని కూలర్లో నీళ్ళు వేసుకొని పడుకుంటారా? అది ఎవడో మజ్జిగ తాగుతాడట, ఇంకేం తాగరా? ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎలా మనం వెళ్తున్నాం అనుకోండి, నీళ్లు పెడతా ఉంటారు. నీళ్లు పెట్టి అదొక ఏంటంటారు, నీతి కార్యం అనుకుంటారు అన్నమాట. అండ్ నేను ఒకరికి దాహం తీర్చేశాను, అదొక నీతి కార్యం అనుకుంటారు. అవి కాదు. అందుకు ఒక ఆయన మండు టెండలో కూర్చొని ఒక సాగుడు చెప్తుంటే విన్నాను నేను. మండు టెండలో అంట కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే సత్రం కట్టిస్తున్నాడంట. సత్రం కట్టిస్తుంటుంటే ఒక సేవకుడు వెళ్తా ఏంటండి జమీందు గారు పెద్ద బాగా డబ్బు ఉన్నట్టు ఆయన అంటాడు, అందుకే సత్రం కట్టిస్తున్నాడు, ఉత్తినే మామూలు అయితే సత్రం కట్టించాడు కదా. ఏంటండి ఏదో పనులు ఉన్నట్టున్నారు అది ఇది అంటే, ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది, ఈలోపు సత్రం కట్టి కొంచెం ఏదైనా నీతి కార్యాలు చేద్దామని అని అన్నాడంట. అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో ఏంటి? సత్రం కట్టడము, అన్నదానం చేయడము, ఇంకే దానాలు ఉన్నాయి ఆ దానాలన్నీ చేయడాన్ని బట్టి మేము నీతిమంతులం అనుకుంటున్నారు, మేము నీతి క్రియలు చేసేసాం అనుకుంటున్నారు. అంటే మా పనుల మూలంగా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనుకుంటున్నారు. నో, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచని ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. అంతే. దానికి ఇంకా ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, సబ్ పాయింట్లు, లూప్లు ఏముండవు. ఒకటే స్ట్రైట్. యేసుక్రీస్తునందు ఎవడైతే విశ్వాసం ఉంచడో వాడు నీతిమంతుడు కాదు. అదే వాక్యం చెప్తుంది. మనం వాక్యం నమ్ముతాం, వాక్యమే సత్యం, సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యమైన దేవుడు చెప్తున్నాడు, సత్యమైన వాక్యం చెప్తోంది. క్రియల మూలముగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడ్డు, కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టే. మరి ఈరోజు మన విశ్వాసం దేనిని బట్టి ఉంది అంటే, మన నీతి క్రియలను బట్టి ఉందా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఉందా? ఆయన ఎందుకొరకు చనిపోయాడు? మన నీతి విషయమే జీవించడం కొరకు చనిపోయాడు. వాళ్ళు నీతిగా జీవించడం కొరకు ఏం చేశారు? ఏదైతే లాభకరముగా ఉన్నాయో అవన్నీ కూడా వద్దనుకున్నారు. నాకు వద్దనుకున్నారు, నాకు అవసరం లేదనుకున్నారు. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి, మేబీ ఒక 6 సంవత్సరాలు. ఎవరు అనుకుంటున్నారా? ఎవరి గురించి చెప్తారా? అందరికీ ఎక్సైట్మెంట్. నేను 6 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. 6 సంవత్సరాల నుంచి నేను వింటూ ఉన్నాను. మన జ్యోతక్క ఏ రోజైనా ఇది లేదు, ఇది కావాలి అని ఏ రోజు కూడా అడగలే. ఎవరిని అడిగినట్టుగా కానీ, అంటే ఎప్పుడో కొన్ని సందర్భాల్లో చెప్పినట్టుగా కానీ, అంటే నా వరకు తెలియదు. అంటే నేను చూస్తూ వచ్చాను, అడిగినట్టుగా కానీ ఏదైనా కానీ. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన నా అవసరం తీరుస్తాడు. అలా జీవించాలి, అలా జీవించాలి, అలా జీవించాలి. పోనీ ఎవరైనా కావాలని ఇస్తున్నా కానీ నాకొద్దు. అబ్రహాం లాగా మాట, నీ వల్ల నేను గొప్పవాడినైనా నాకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీ వల్ల నేను గొప్పవాడినైనా అనిపించుకోకూడదు, అలాంటి పేరే నాకొద్దు అని సవాల్ చేస్తారన్నమాట. నేను చెప్పగలను, నేను చూశాను కాబట్టి, చూస్తూ ఉన్నాను, నాకు తెలిసినంత వరకు. అలా జీవించాలి, అలాంటి సాక్ష్యం ఉండాలి. నువ్వు నాకు జాకెట్ మొక్క పెట్టావా, లంగా కొనిచ్చావా అని పనికి మాటలు మాట్లాడకూడదు. అలాగ మాట్లాడకూడదు. ఉన్న దాంట్లో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీంట్లో నేను
ఎట్లా ఉండాలి? నీతిగా, దేవుడి మీద విశ్వాసం ఉంచి బ్రతకాలి. అది దేవుడు కోరుకునేది. అప్పుడు నువ్వు అడగ అవసరం లేదు, దేవుడు ఇస్తాడు. నువ్వు చెయ్యి చాచ అవసరం లేదు, ఒకళ్ళ దగ్గర సలాం కొట్ట అవసరం లేదు, ఒకళ్ళ దగ్గర తల దించాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడు? నీ నీతి నిన్ను హెచ్చిస్తుంది. అది ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగింది. ఆ నీతి విషయమై నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన నిన్ను హెచ్చించకుండా ఎందుకు ఉంటాడు? మరి దావీదు పరిగెడతా ఉన్నాడు. ఒకానొక టైంలో సౌలు దొరికాడు. నేను నీకు అపకారం చేద్దాం అనుకున్నా, నువ్వు నాకు ఉపకారం చేసావు. నేను నీ చేతికి దొరికినా నన్ను చంపలేదు, కాబట్టి నువ్వు నాకంటే నీతిమంతుడివి. నువ్వు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటావు అని చెప్పాడు. ఎవరైతే లేకుండా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే సింహాసనం మీద ఉంటావని చెప్పేటట్లు చేశాడు దేవుడు. అది నీతి విషయమై జీవించడం అంటే. మనం అలా జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవించి మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాము. అబ్రహాం, పౌలు వీళ్ళందరూ కూడా దేనిని బట్టి ఒకవేళ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారో అవే దేవుడు నష్టం చేసుకునేటట్లు చేశాడు. అవే వాళ్ళకు వద్దనుకున్నారు. ఏవేవి లాభకరమేమో మాకు వద్దు, మాకు అవసరం లేదన్నారు. కాబట్టి అలా మనం జీవించాలి. ఇంకో దగ్గర ఏముంటుంది తెలుసా? ఈ నీతి విషయమే మనం జీవిస్తేనంట, సామెతల పుస్తకం, ఈ నీతి విషయమే మనం జీవిస్తేనంట సామెతల పుస్తకం 10వ అధ్యాయం 2వ వచనం, 11:4 రెండు దగ్గర సేమ్ మాటలు ఉంటాయి. సామెతలు 10:2, 11:4. నీతి ఏం చేస్తుందంట? మరణము నుండి రక్షిస్తుంది. అదే మాట 11:4లో కూడా ఉంటుంది. ఒకవేళ మనం నీతి విషయమై జీవిస్తూ ఉంటే ఆ నీతి ఏం చేస్తుంది? మరణము నుండి రక్షిస్తుంది. అదే మనం దావీదు జీవితంలో చూస్తాం. ఎవరి జీవితంలో చూసాము? దావీదు జీవితంలో చూసాం. అది దావీదు ఏమి తప్పు చేయలేదు, అయినా కానీ సౌలు తరుముతా ఉన్నాడు. ఒకనొక టైంలో సౌలు ఏమయ్యాడు? దావీదుకే దొరికాడు. అయినా దావీదు ఏం చేశాడు? సౌలుని చంపలేదు. ఎందుకు? అభిషేకించిన వాడిని ముట్టకూడదు. దైవజనుడైన సమూయేలు సౌలుని అభిషేకించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా. అభిషేకించిన వాడిని ముట్టకూడదని ఒక నీతి దావీదు కలిగి ఉండడాన్ని బట్టి ఏమైంది? దేవుడు ఏం చేశాడు? మరణం నుండి రక్షించాడు. ఎన్నోసార్లు చంపబడే అవకాశాలు ఎదురైనప్పుడు, చనిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు ఏ రోజు కూడా చంపబడ్డానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దావీదు ఒక నీతి కలిగి ఉన్నాడు. ఆ నీతి ఏం చేసింది? దావీదుని మరణం నుండి రక్షించింది. నువ్వు నీతి విషయమై జీవిస్తూ ఉంటే, నీతి కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే అది మరణమే కాదు, ఇంకెలాంటి పరిస్థితుల్లో నుంచే నన్ను రక్షిస్తాడు. అది మనం తెలిసి ఉండాలి, అది మనం ఎరిగి ఉండాలి, అది మనం గ్రహింపు కలిగి ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన మనం కలిగి లేకపోతే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అని చెప్పుకోవడము వేస్ట్, వృధా. ఏదో ఊరికే చెప్తున్నాం అంతే, మాటలతో చెప్తున్నాం అంతే. కానీ అది మన బ్రతుకులో కనిపించాలి, అది మన బ్రతుకులో కనిపించాలి. కాబట్టి చాలామంది ఎన్నో చరిత్రలోకి వెళ్తే మనము చరిత్రలో చూసామనుకోండి, ఎంతోమంది ఏంటంటారు? కేవలం యేసుక్రీస్తు మీ దేవుడు కాదని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం అని అన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు, చంపడానికి అప్పగించుకున్నారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు రకరకాలుగా హింసించి తలకిందులుగా వేలాడదీసి, లేకపోతే ఒక కొలోజియం ఉంటే, ఒక స్టేడియం లాంటిది ఉంటే అక్కడ సింహాలను వదిలి, కేవలం దేనికి?
యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు అని. కాబట్టి మనం చరిత్ర కూడా చదవాలి. చరిత్ర కూడా మనకి అవసరం. చరిత్ర కూడా మనకి చాలా చాలా అవసరం. ఆ చరిత్రలో ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఈ బైబిల్ ఒక చరిత్ర పుస్తకం. ఈ బైబిల్లో ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు అనేది మనం చూస్తాం. దానియేలు గురించి మనకు తెలియదుగా. అదే దానియేలు గురించి యెహెజ్కేలు ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహెజ్కేలు దానియేలు గురించి కానీ, నోవాహు గురించి కానీ, యోబు గురించి కానీ యెహెజ్కేలు గ్రంథంలో 14 చదవండి. 14 యెహెజ్కేలు 14 నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత చాలు ఏం చేస్తారంట? తమ్మును తామే రక్షించుకుంటారంట. దేని చేత? నీతి చేత. కరోనా టైంలో మాస్కులు పెట్టుకున్నాం, శానిటైజర్లు రాసుకున్నాం, ఇంకా పొద్దున్న ఒక గుడ్డు, మధ్యాహ్నం ఒక గుడ్డు, రాత్రి ఒక గుడ్డు, కేజీ బాదం పప్పు, కేజీ పిస్తా పప్పు, కేజీ జీడిపప్పు తినని తిండి బోధులు చేసి పాడేశారు మనం. అవి రక్షించవు. నీతి, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మవు చూసావా, ఆ నీతిని నేను చేస్తుంది, మరణం నుండి రక్షిస్తుంది. అదే ఆ 14:20 కూడా ఉంటుంది, అదే మాట ఉంటుంది. అంటే దానియేలు మరి సింహాల బోన్లు వేసినప్పుడు మరణం నుంచి రక్షించింది ఏంటి? ఇప్పుడు నోవాహు ఎప్పుడు రాని జలప్రలయం వస్తుందని ఏం చేశాడు? దేవుడిని నమ్మాడు. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పినట్టుగా చేసి వాడని నిర్మించాడు. తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. యోబు, దేవుని చేత మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవాకే మహిమ కలుగును గాక, అది నీతి. అలా వాళ్ళు జీవించారు కాబట్టే ఈరోజు వాళ్ళు ఒక ఆశీర్వదించబడిన స్థాయి. దానియేలు ఎవరు? బానిసగా వెళ్ళాడు, కానీ ఏమయ్యాడు? ఒక ప్రధానుల్లో 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం ప్రారంభం వచనాలు చదవండి ఒకసారి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం ప్రారంభం వచనంలో 120 మందిని ఎంతమందో సెలెక్ట్ చేస్తే 3 ప్రధానులు ఉంటే 3లో ప్రాముఖ్యమైన వాడు దానియేలు కూడా అని ఉంటుంది. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమవుద్ది. ఎందుకు అవుతుంది? మరి దానియేలు నీతిగా జీవించాడు కదా, నీతి కొరకు జీవించాడు కదా, లేకపోతే దేవుని విడిచిపెట్టలేదు కదా, నేను ఎలా పడితే అలా ఉంటాను, దొరికింది అవకాశం అన్నట్టుగా జీవించలేదు దానియేలు. చదువు. 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడంట. బానిసగా వెళ్ళాడు, బానిసగా కొనుక్కోబడ్డాడు. మరి బానిస అయిన వాడు ఏమయ్యాడు? 120 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 120 మంది పైన ఒక 3 అధికారులు ఉంచాలనుకుంటే ఆ 3లో ఒకడు దానియేలు ముఖ్యుడంట. మరి ఎలా అయ్యింది? ఎలా మరణం నుంచి తప్పించబడ్డాడు? ఏది మరణం నుంచి తప్పించింది? మరి యోబుని 2 ఆశీర్వదించింది ఏంటి? నోవాహును అలాంటి జలప్రాయం నుంచి తప్పించింది ఏంటి? దేవుడు చూస్తే ఏ ఒక్కడ కూడా నీతిమంతుడే కనిపించలేదంట, నోవాహు తప్పించి. ఆలోచన చేయాలి. అంటే మనం నీతి విషయమై జీవిస్తే మనం ఏం చేస్తాము? మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా బయటకు వస్తాం, రక్షించబడతాం, ఆశీర్వాదకారంగా ఉంటాం. మనం అందరం కూడా ఆశీర్వదించబడాలని ఆయన శాపంగా మారాడు. మనం అందరినీ ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. అది అర్థం కావట్లేదు. అంటే దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, ఫుల్గా మంచి లగ్జరీగా ఉంటాడు, లేకపోతే అలా ఉంటాడు ఇలా ఉంటాడు అనుకుంటా ఉంటారు. నీకు దగ్గర అవడానికి, నీతో పాటు ఒక్కడిగా ఉండడం కొరకు అన్నీ కూడా వదులుకొని వచ్చేసాడు. దాంట్లో ప్రేమ ఉంది, ఆ తగ్గింపు, ఆ దీన శరీరం ధరించుకొని రావాల్సిన అవసరం ఆయనకేముంది? ఒక మాదిరి చూపించాడు. ఎందుకంటే మనం అందరం కూడా నీతి విషయమై చనిపోయాం. నీతిగా మన జీవితంలో మనం బ్రతకట్లేదు. అలా బ్రతకకపోవడాన్ని బట్టి మరణం ఏం చేస్తుంది? మనల్ని ఏలుబడి చేస్తుంది.
ఆ మరణంలో నుంచి మనల్ని విడిపించడం కొరకు, నీతి విషయమై మనం జీవించడం కొరకు ఆయన చనిపోయి మన పాపములన్నిటినీ కూడా భరించాడు. కాబట్టి మనం ఏమవ్వాలి? ఆయన నా పాపాల కొరకు మరణించాడని మనం ఒప్పుకొని, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడని మనం ఎరిగిన వారమై ఇక నుంచి మనం ఎలా జీవించాలి అంటే ఇప్పటి వరకు జీవించలేదు అని కాదు, ఇక నుంచి ఇంకా మన నీతి ఎక్కువ అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. మత్తయి సువార్త ఎవరితో కంపేర్ చేశాడు నీతి విషయంలో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఎవరి నీతి కంటే? శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో అప్పుడు మీరు ఏమవుతారు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళ నీతి ఒకటి ఉంది, వాళ్ళేంటి మిగతావన్నీ కూడా దాంట్లో దశంభాగం, దీంట్లో దశంభాగం, లేకపోతే అది ఇది అన్నీ ధర్మశాస్త్రం సంబంధించినవి చేస్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్తుందో వాళ్ళకి తెలియదు. ధర్మశాస్త్రం చెప్తుంది యేసుక్రీస్తు గురించే, అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడతాయి అని గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అదే నీతి అనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి నీతి కలిగి ఉన్నాం అనుకోండి. కాబట్టి మనం మందిరానికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే దేవుడికి కానుకలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే కాదు, దాన్ని బట్టి కాదు. కాబట్టి నీ హృదయం ముందు ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించిన దాన్ని బట్టి నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, వాటన్నిటిలో కూడా నీతిని విడిచిపెట్టకుండా నువ్వు ఎలాగైనా హెచ్చింపబడే అవకాశం వచ్చినా లేదు, దేవుడే నన్ను హెచ్చించాలి, దేవుడే నన్ను గణపరచాలి, దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నా మార్గం సరళం చేయాలి అని గనక నువ్వు నీతి విషయమే జీవిస్తే ఆ నీతి నిన్ను మరణం నుంచి తప్పిస్తుంది. అలాగా జీవించిన వారి జీవితాలు ఏ రీతిగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడో మనకు తెలుసు. అబ్రహాం కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, లేకపోతే దానియేలు, లేకపోతే నోవాహు, లేకపోతే ఇంకెవరు, యోబు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క నీతి. అంటే వాళ్ళు నమ్మింది ఏంటి? వాళ్ళ హృదయంలో ఏం చేశారు? విశ్వసించడాన్ని బట్టి ఏదైతే నీతి కలిగిందో ఆ నీతిని ఆధారం చేసుకొని బ్రతికారు, ఆ నీతి విషయమై జీవించారు, దేవుడు వారిని హెచ్చించాడు. అలా మనం ఆశీర్వదించబడాలనే ఆయన మన కొరకు శాపంగా మారాడు, దరిద్రుడిగా మారాడు. అది మనం ఎరిగి ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు దేవుడి నామానికి మహిమ వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మన కొరకు ఆయన చనిపోయాడని ఎరిగిన వారమై ఇంకెక్కువగా నీతి విషయమై జీవించడం కొరకు ప్రయాసపడుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.